ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళాలి అంటే ఫ్లైట్స్ తర్వాత అతిపెద్ద ఖర్చు ఏమైనా ఉంది అంటే అకామిడేషన్, ఆ తర్వాత ఫుడ్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక నెల రోజులు యూరప్ ట్రిప్ లేదా బాలి ట్రిప్కు వెళ్ళాలి అంటే కనీసం 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ నేను మీకు ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మీకు 3 పూట్ల ఫుడ్ ఇంకా రూమ్ రెంట్ రూపాయి ఖర్చు లేకుండా అవుతుంది. అంటే నేను మీకు ఏదో స్కామ్ లేదా ఫేక్ మాటలు చెప్పట్లేదు. ఇది ఒక సీక్రెట్ హ్యాక్. ప్రపంచంలోనే ప్రో బ్యాక్ ప్యాకర్స్ అందరూ ఈ ఒక యాప్ సీక్రెట్లీ యూజ్ చేసుకొని ఏళ్ల కొద్దీ ఫ్రీగా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అసలు ఆ యాప్ ఏంటి, వాళ్ళు మనకి ఫ్రీగా రూమ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు ఎందుకు ఇస్తున్నారు? ఈ ఒక్క వీడియో మీ ట్రావెల్ లైఫ్ని, ట్రావెల్ చేయాలి అనుకునే థాట్లని ఎంటైర్గా మారుస్తుంది. సో వీడియో పూర్తిగా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ అలానే నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు నా ప్రయాణం. ఈరోజు మనం ట్రావెలింగ్లోనే ఒక ప్యూర్ హ్యాక్ని తెలుసుకోబోతున్నాము. ఈ ఒక్క హ్యాక్ మీకు తెలిస్తే మీరు ప్రపంచం మొత్తం తిరగాలి అని అనుకుంటే మీకు కేవలం వెళ్ళాల్సిన ఫ్లైట్ టికెట్స్ ఉంటే చాలు, ప్రపంచమంతా తిరగొచ్చు. ఇలాంటి ప్రీమియం ట్రావెల్ హ్యాక్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ ఫ్రీ ట్రావెల్ సీక్రెట్ ప్యూర్గా వాలంటీర్ వర్క్ లేదా వర్క్ ఎక్స్చేంజ్ అని పిలుస్తారు. ప్రపంచంలోనే మెయిన్ గా ఈ పనులు చేయడానికి రెండు యాప్స్ ఉన్నాయి. ఒకటి వర్క్ అవే, రెండు వరల్డ్ బ్యాక్ ప్యాకర్స్. ఈ యాప్స్ ఓపెన్ చేస్తే మీకు ప్రపంచంలోనే అన్ని దేశాల నుంచి ఉన్న హాస్టల్ ఓనర్స్, లేదంటే ఫార్మర్స్, లేదంటే రిసార్ట్ ఓనర్స్ వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళ రిక్వైర్మెంట్లతో పాటు పెడతారు. అంటే సపోజ్ ఇప్పుడు నాకు ఒక రూమ్, నేను హాస్టల్ ఓనర్ని, నాకు ఒకరు కావాలి, రోజుకి 2-3 గంటలు వాళ్ళు రిసెప్షన్లో నిలబడాలి అంతే. ఆ తర్వాత నేను మీకేమి ఇస్తాను అంటే 3 పూట్ల ఫుడ్ ఇస్తాను, ఆ తర్వాత ఒక చిన్న రూమ్ ఇస్తాను. సో నాకు పని వచ్చేసి ఒక 2 నెలలు ఉండాలి అనేసి వాళ్ళు లిస్టింగ్ పెడతారు. మీరు ఆ దేశం ముందు పోయేటప్పుడు ఈ యాప్లలో చూసుకుంటే చాలా అనమాట. సింపుల్గా ఇప్పుడు నేను వియత్నాం వెళ్తున్నాను. సో వియత్నాం వెళ్ళి అక్కడ హాస్టల్కి, ఫుడ్కి, ట్రావెలింగ్కి చాలా ఖర్చు అవుతుంది. సో వియత్నాంలో మనకి చాలా సిటీస్ ఉన్నాయి. హనాయ్ కావచ్చు, లేదంటే హోచిమన్ సిటీ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు హనాయ్ తీసుకుందాం మనం. హనాయ్ అనేది వియత్నాం క్యాపిటల్. మనం ఇప్పుడు ఎవరైనా ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నాం వియత్నాంకి, మన దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా వియత్నాం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలా. దానికన్నా ముందు ఈ 2 యాప్స్ ఓపెన్ చేసి హనాయ్లో ఏ హాస్టల్ వాళ్ళు మనకి ఏమిస్తున్నారు అనేది చూసుకోవాలా. వాళ్ళు ఇచ్చేదానికి మనకి ఓకే అనుకుంటే ఎన్ని నెలలు ఉండాలా, ఎన్ని రోజులు ఉండాలా అనేది కూడా దాంట్లో డీటెయిల్గా ఉంటుంది. సో అన్ని నెలలు వాళ్ళ దగ్గర వర్క్ చేసి ఆ మిగతా టైంలో మీరంతా తిరగొచ్చు. సో వీటికి మెయిన్గా మనకి చాలా పెద్ద పెద్ద స్కిల్స్ ఇలాంటివి ఏమీ అవసరం లేదండి. మీ దగ్గర స్కిల్ ఉన్నా ఓకే, దానికి తగ్గట్టు రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి. లేదు మీకు ఓన్లీ కుకింగ్ వచ్చినా దానికి తగ్గట్టు రిలేటింగ్ జాబ్స్ ఉంటాయి. ఏమి రాదు భయ అంటే జస్ట్ చిన్నగా ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చే చాలా అనమాట. దానికి తగ్గట్టు జాబ్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఈ చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసి చాలా మంది అండి మన ఇండియా నుంచి కూడా 100 మంది వరల్డ్ మొత్తం తిరుగుతున్నారు. నేను కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇలానే తిరుగుతాను. సో ఇలా తిరగడం వల్ల ఏంటంటే మనకి చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ దేశాలు అనేది మనం కవర్ చేయొచ్చు, ఎక్కువ ట్రావెలింగ్ అనేది మనం చేయొచ్చు. సో నా నెక్స్ట్ వీడియోస్ మాత్రం ఇలాంటివే వస్తాయి. సో అవి తప్పకుండా చూడండి. మనం ఎప్పుడు మనీ లేవు అని అనుకుంటూ ఉంటాము, కానీ ట్రావెలింగ్కి కావాల్సింది మనీ కన్నా టైము ప్లస్ నాలెడ్జ్ అండి. సో ఇవి ఉంటే చాలండి, మనం ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నా ఆ కంట్రీకి బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ యూజ్ చేసి మన ఇండియాలో కూడా చాలా మంది ట్రావెలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి భయ్యా, నా దగ్గర డబ్బులు లేవు, నేను అందుకే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయలేకపోతున్నాను, నీలాగా తిరగలేకపోతున్నాను అని అంటున్నావా? సింపుల్, ఈ వర్క్ అవే లేదంటే వరల్డ్ బ్యాక్ ప్యాకర్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకో, యూజ్ చెయ్యి, అసలు తెలుసుకో. నెక్స్ట్ ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నావో కామెంట్ చెయ్యి, ప్రతి కామెంట్ చదువుతాను.
సో ప్రాపర్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వీడియో వల్ల మీకు నచ్చింది, ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటే మీరు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయొచ్చు. అండ్ అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్ ట్రావెలింగ్ చేయాలరా కానీ డబ్బులు లేవురా అని అంటాడు చూసారా, వాడికి ఈ వీడియో షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్, ట్రావెలింగ్లో ఉన్న హ్యాక్స్, టిప్స్, ట్రిక్స్ నేను ఛానల్లో ఎప్పుడూ పెడుతూ ఉంటాను. సో ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియో మీకు వస్తుంది.